నేర్చుకుంటున్నాం. ప్రభు యొక్క కృప సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. గమనించండి, ఈ అంత్యదినాల్లో దేవుని యొక్క వాక్యం ఒక మనిషికి ఎంత సహాయం చేస్తుందో గుర్తుపట్టలేనటువంటి పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయి. ఒక మనిషి జీవితంలో దేవుని యొక్క వాక్యం చేయగలిగిన కార్యాలను గుర్తుపట్టాలి. ఈ దినాన మనందరం కూడా 1 యోహాను పత్రికలో చక్కగా ధ్యానాలు చేస్తూ ఉన్నాము. 2వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు మనం లాస్ట్ సెక్షన్లో జ్ఞాపకం చేసుకున్నాము. ఈరోజు కూడా అదే సెక్షన్ నుంచి ఈ దినాన్న కూడా ప్రభు యొక్క ఆత్మ మనందరితో మాట్లాడునుగాక. ఆమెన్. చదవండినా 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 6 వచనాల వరకు చదువుకుందాం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. దీని వలననే ఆయనను మనము ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనము ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. దేవునికి మహిమ కలుగునగాక. చూడండి, 6 వచనాల్లో మనం గత కాలంలో లాస్ట్ సండేలో కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాము. ఈరోజు ఈ పత్రిక మనతో మాట్లాడుచున్న విషయాలను గనుక గమనించగలిగితే ఇది మనకి ఎంతగానో సహాయం చేస్తూ ఉంటుంది. మన జీవితంలో చాలాసార్లు మనం దేవుణ్ణి ఎలా నమ్మేమో మనకు అర్థం కాదు. రెండవది, మనలను మనం ఎలా మోసపరుచుకుంటున్నామో, లేకపోతే మన మనస్సాక్షి మనల్ని ఎలా మోసపరుస్తుందో గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. చాలామందిలో దేవుని సన్నిధికి వెళుతూనే ఉంటారు, దేవుని ఆరాధిస్తూనే ఉంటారు, దేవుని వాక్యం వింటూనే ఉంటారు. కానీ ఏదైనా పరిస్థితులు మన జీవితంలోకి ఎదురైనప్పుడు మనకి చాలా సందర్భాల్లో మన భక్తిని గురించి మనకే అనుమానాలు ఉంటాయి, భయం ఉంటుంది, దిగులు ఉంటుంది. అసలు నేను ప్రభువుని నమ్మానా, దేవుడు నాకు సహాయం చేస్తున్నాడా అనే ఆలోచనలు చాలా మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. ఈరోజు ఈ వాక్యాన్ని చదివేటప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనకి దేవుని యొక్క వాక్యం చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది, అంటే సహాయం చేస్తుంది. ఎలాగా? నువ్వు అసలు విశ్వాసివా కాదా, లేకపోతే నీ జీవితంలో నువ్వు నమ్మదగిన వాడివా కాదా. రెండవది ఏంటంటే, మనలను మనం మోసపరుచుకునే మనస్సాక్షి ద్వారా, మన ఆలోచనల ద్వారా మనల్ని మనం మోసపరుచుకుంటున్నామో లేదో కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, మన మోసాన్ని బట్టబయలు చేసేది ఏదైనా మనకు మేలు చేసేదే. ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యం అర్థం కాకుండా, మన బ్రతుకుకు దేవుని యొక్క వాక్యం యొక్క సహాయం ఎంత ఉందో గ్రహించకుండా మనం భక్తి చేయటం అనేది మనలను మనమే మోసపరుచుకుంటూ ఉంటాం. ఈ రోజుల్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ పత్రిక మనకి ఎంత గొప్ప సహాయం చేస్తుందంటే, మన లైఫ్ అంతా, అంటే మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా
మన ముగింపు వరకు కూడా మనం దేవుని సన్నిధిలో దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలమా, లేకపోతే మనం మోసగించబడి నరకానికి వెళతామా అనేటువంటి విషయాలు మనకి బ్రతికొండంగానే స్పష్టంగా అర్థమైపోద్ది. ప్రైజ్ లార్డ్. కొంచెం మన మనసు ఎంత షార్ప్గా ఉంటే ఈ విషయంలో అంత జాగ్రత్త పడగలం. చూడండి, విత్తనం విత్తిన తర్వాత మట్టిలో నీటి చేత తడపబడినప్పుడు ఆ మొక్క మట్టి పెళ్ళలు లేకపోతే రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు ఎన్నో అడ్డుపడుతున్నా ఆ వర్షపు జల్లు పడినప్పుడు ఆ మొక్క వాటన్నిటిని చీల్చుకొని బయటకు వచ్చేస్తుంది. గమనించారా? అంటే అది ఆగదు. ఎప్పుడు? వర్షపు జల్లు పడినప్పుడు. ఒక విశేషం ఏంటంటే దేవుని యొక్క వాక్యము ఒక వర్షపు జల్లు లాంటిది. నాటబడిన విత్తనానికి ఒక వర్షపు జల్లు ఎంత శ్రేష్టమైన ఫలాన్ని చూడడానికి కృప చూపిస్తుందో అలాంటిది దేవుని యొక్క వాక్యం. ఈ రోజున మనిషికి తన జీవితంలో అన్ని విషయాలు గుర్తుంటాయి, కానీ వాక్యం యొక్క సామర్థ్యం గుర్తుండదు. నేనేమంటానంటే, వాక్యం నీకు అర్థమయ్యి ఆ వాక్యం నాకు జీవం ఇస్తుందని నీ జీవితాన్ని అప్పగించుకుంటే, అప్పగించుకున్న జీవితం దేవుడు ఫలింప చేస్తున్నప్పుడు నీ జీవితం అనేకులు చూస్తారు. ఇప్పుడు ఈ మొదటి యోహన పత్రిక ఎలాంటిదంటే, మన జీవితంలో మనం వెలుగు కలిగి ఉన్నామా లేకపోతే మరణానికి సంబంధించిన చీకటిని కలిగి ఉన్నామా అనేది తేల్చి చెప్పేస్తుంది. అంటే ఈ వాక్యం అనే అర్థంలో మన నిజస్వరూపం అర్థం కాకుండా మనం ఆరాధించినా స్తుతించినా సహవాసం చేసినా సమస్తం కూడా వ్యర్థమే. ఎందుకో తెలిసిన? వాక్యము యొక్క గ్రహింపు అనేది నీకు నీ దేవునికి సహవాసాన్ని కలగజేస్తుంది. మీరు గుర్తుపట్టారో లేదో, దేవుని మాట కనుక మన జీవితంలో అర్థం కాకపోతే మన జీవితంలో పనిచేసే ప్రమాదాలు చాలా ఎక్కువ. చాలామంది ఎందుకు పాపాన్ని జయించలేకపోతున్నారు? సత్యాన్ని తెలిసినా కూడా ఎందుకు సత్య సంబంధమైన జీవితం చేయలేకపోతున్నారు? చాలామందికి అర్థం కాదు. కారణం ఏంటంటే, దేవుని యొక్క వాక్యము వెళ్ళడగిన తోడనే చీకటి పారిపోతుంది, వెలుగు ప్రకాశిస్తుంది. అంటే ఇంకా చీకటికి సంబంధించినటువంటి విషయాలు మన జీవితంలో నుండి పోకుండా దేవునితో సహవాసం చేస్తున్నాము అని భ్రమపరచబడతా ఉంటాం. ఇక్కడ ఈ యోహాను పత్రికలో దేవుని ఆత్మ మనతో మాట్లాడే విషయాలు గమనిస్తే మనం ఎక్కడ మోసగించబడుతున్నామో ఆ విషయాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యపు వెలుగులో బట్టబయలు చేయబడుతూ ఉంటాయి. మనం ఈ విషయాలన్నిటిని కూడా కొంచెం లోతుగా గ్రహించగలగాలి. 12 మంది శిష్యులు దేవుని చేత పిలువబడ్డారు. వాళ్ళ గురించి ఇర్మియాలో ప్రవచనం కూడా ఉంది, 2:16లో ఉంటుంది. వాళ్ళను మనుషులు పట్టు జాలర్లుగా నేను పిలుచుకుంటాను అని శిష్యులందరి గురించినటువంటి ప్రవచనాలు కూడా ఉన్నాయి. వాళ్ళకు దేవుని పిలుపు ఉంది, ప్రత్యక్షత ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని యొక్క పిలుపు ప్రకారం దేవునితో సహవాసం చేస్తున్నప్పటికీ మనం గనుక గమనించినట్లయితే యేసుక్రీస్తు మాట్లాడిన మాట శిష్యులు గ్రహించలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎన్ని రకాల ప్రమాదాలు జరిగినాయో పరిశుద్ధ లేఖనాల్లో మనం చూడవచ్చు. మనం గనుక చూస్తే చూడండి నాన్న, లూకా సువార్త 8:14, మత్తయి సువార్త 16:7 కూడా చూడొచ్చు. 8 ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, ఏం చూస్తున్నావు నాన్న? లూకా 8:16.
చదువు నాన్న. ఎవడును దీపము ముట్టించి కాదు నాన్న, చూడండి, లేకపోతే మార్కు సువార్త 8:14. మార్కు సువార్త 8వ అధ్యాయం. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు. రైట్. చూడండి, వాళ్ళు తినుటకు 12 మంది శిష్యులు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరిచిపోయిరి. దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప, దోణిలో వారి దగ్గర ఒక్క రొట్టె తప్ప ఏమీ లేకపోయెను. ఆయన చూచుకొనుడి పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు, హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు తమ యొద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకొనిరి. ఇక్కడ చూడండి, తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచిస్తున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? ఇప్పుడు చూడండి, నెంబర్ 1, మీరు ఇంకనూ గ్రహింపలేదా? వివేచింపలేదా? నెంబర్ 2, వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? నెంబర్ 3, మీరు కఠిన హృదయం కలిగిన వారై ఉన్నారు. మీరు కనులుండి చూడరా? చెవులుండి వినరా? జ్ఞాపకం చేసుకోరా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి. గమనించారా ఎన్ని రకాల సమస్యలు వచ్చినాయి? ఇక్కడ 6, మత్తయి సువార్తలో 16:7లో మీరు అవిశ్వాసులు అయిపోయిరి అని కూడా మాట్లాడాను. అంటే ఇంచుమించుగా 7 రకాల చీకట్లు వచ్చి పడ్డాయి. ఎప్పుడు నీ తండ్రి నీతో మాట్లాడినప్పుడు అది నీకు గ్రహింపు కాకపోతే, 12 మంది శిష్యులైనా, వాళ్ళకి పిలుపున్నా, ప్రత్యక్షతలున్నా, ఎన్నున్నా, ఆయన మాట్లాడిన మాట అర్థం కాకపోతే ఇన్ని రకాల చీకట్లు వచ్చి పడతాయి. ఏమండి, ఇది స్వయంగా యేసు ప్రభువే తన నోటితో తన శిష్యులకు చెప్పేటువంటి మాటలండి. మీరు గుడ్డివాళ్ళు అయిపోయారు, మీ హృదయం కఠినం అయిపోయింది. గమనించారా? అంటే దేవుడు నీతో మాట్లాడే మాటలు చాలా విలువైనవి. ఆయన మాట గ్రహింపు కొరకు మీరు ముందుగానే సిద్ధపడాలి, ప్రార్థించాలి. అయ్యా, ఈరోజు నీ మాట నాకు అర్థం కాకపోతే నన్ను నేనే మోసపరుచుకునే పులిసిన పిండి వచ్చేస్తుంది. ఈ రోజుల్లో చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, నేను మరలా పడిపోతున్నాను అనుకుంటున్నారు. కారణం ఏంటో తెలిసినా, నీకు దేవుని యొక్క మాట నీకు అర్థం కాల, ఆయన సన్నిధి విలువ నీకు నీ మనసుకు గ్రహింపు కాల. ఈ రోజుల్లో దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు గ్రహింపు కాకుండానే మనం దేవునితో సహవాసాలు చేస్తున్నాం. నేనేమంటానంటే, ఇక్కడ 1 యోహాను పత్రికలో దేవుడు మాట్లాడే మాటను మనం గమనించాలి. 3వ వచనం మళ్ళీ ఒకసారి చదువునానా? 2వ అధ్యాయం 3వ వచనం మళ్ళీ ఒకసారి చదువు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. చూడండి, ఆజ్ఞలు గైకొనకుండా దేవుని ఎరగటం అనేది అబద్ధం. గమనించారా? ఇప్పుడు ప్రతిరోజు ఆజ్ఞలు కనుక నువ్వు చదవటం మొదలు పెడితే, ఆ ఆజ్ఞలలో నువ్వెక్కడ తొలగిపోయావో పరీక్షించుకోవడం మొదలు పెడితే, అప్పుడు నీ బ్రతుకులో, మనందరి జీవితంలో, నాతో సహా మనందరి జీవితంలో మన మనసు ఆజ్ఞలకు విరోధంగా ఎక్కడ మోసం చేస్తుందో దొరికిపోద్ది. ఇక్కడ ఉన్నటువంటి మన లైఫ్లో ప్రాముఖ్యత ఏంటంటే, తెలిసిన దాన్ని మరలా తెలుసుకోవాలంటే చాలా కష్టం. ఇదే మోసపరుచు ఆత్మ మనలను డీల్ చేస్తుందంటే అర్థం ఇదే. ఇప్పుడు మనకి ఒక అధ్యాయం చదివామనుకోండి, లేకపోతే ఆజ్ఞలన్నీ చదువుకున్నాం అనుకోండి, ఈ ఆజ్ఞల గురించి ప్రతిరోజు నువ్వు చదవాలన్నా నీకు మనసు రాదు. గమనించారా? ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఆజ్ఞల గురించినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? నువ్వు క్రీస్తుని ఎరిగి ఉన్నావు అనటానికి ఫస్ట్ రీజన్ని నిన్ను నువ్వు గ్రహించుకోవడానికి ఆయన ఏమంటున్నాడంటే, నీకు ఆజ్ఞలు ప్రతిరోజు విమర్శించుకుంటూ పరీక్షించుకుంటూ ఉండాలి.
ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులమైన మనం మన గర్భాన పుట్టినటువంటి పిల్లలకి, నాన్న ప్రతిరోజు నువ్వు ఆజ్ఞలు ఏమున్నాయో చూసి ఆజ్ఞలు బట్టి ప్రార్థన చేసుకో అని మనం నోరు తెరిచి చెప్తామండి? చెప్పం. ఎందుకంటే ఆ పని మనం చెయ్యం కనుక మనం చెప్పం. ఒకవేళ మనం చెప్పినా వినే పిల్లలు అసలు లేరు. పిల్లలకి ఏది వ్యామోహం, ఏది ఇష్టం అని అంటే, వాళ్ళ లైఫ్లో వాళ్ళకు కావలసిన వస్తువుల ద్వారా, వాళ్ళకు కావలసిన డబ్బు పలుకుబడి ద్వారా వాళ్ళ జీవితం గడపాలని ఆలోచించుకుంటూ ఉంటారు. ఒకప్పుడు మన జీవితం కూడా అంతేగా. తల్లిదండ్రులమైన మనం కూడా, మన జీవితం కూడా అంతే. ఎలాంటి జీవితం మనది? గత కాలంలో మన లైఫ్ అంతా చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం గుర్తు తెచ్చుకోండి. ఏ ఆలోచనలు ఉంటాయంటే, మనం బాగా పెరగాలి, డబ్బు సంపాదించాలి, గొప్పగా ఉండాలి, రిచ్గా ఉండాలి, మనకి కావలసిన అవసరాలన్నీ చక్కగా తీర్చబడాలి అనే ఆలోచన మనల్ని తప్పనిసరిగా ఏలుబడి చేస్తుంది. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. అది మన శరీరంలో మన జీవితానికి సంబంధించినటువంటి ఒక ముద్రగా ఉంటుంది. ఇప్పుడు నీ పిల్లలు నిన్ను చూస్తే నువ్వెలా బ్రతికేవో సేమ్ అదే లైఫ్ బ్రతుకుతాం. నేనేమంటున్నానంటే, ఒక పరిశుద్ధుడు వాక్యం చెప్తున్నప్పుడు అతని యొక్క జీవితం మనకు మాదిరి అనేటువంటి జీవితాన్ని మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, మనందరికీ మన పితరులు మాదిరి, మనకివ్వబడిన అపోస్తులు మాదిరి. ఈ మాదిరి కలిగిన జీవితాన్ని మనం చూస్తూ దేవుణ్ణి మాదిరిగా చేసుకొని బ్రతికిన పరిశుద్ధులను మనం కూడా మాదిరిగా చేసుకొని బ్రతకాలి. ఒక మాదిరిని చూడకుండా నువ్వు నేను విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాము అని అంటే, మనంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరేమో అనే ఆలోచన గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ పునరుద్ధాన దినాన దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాల్లో మనము లేకపోతే మన మనస్సాక్షి ఎలా మోసగిస్తుందో పరిశుద్ధ లేఖనాల్లో మనం చూడవచ్చు. ఇప్పుడు చూడండి, ఆజ్ఞలు అనేది మన జీవితంలో ఒక ముద్రగా ఉండాలని, అది మనకే కాకుండా ఇతరులకు కూడా మాదిరిని కనపరిచేటువంటి జీవితం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడి ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుడు తన సేవకుని ద్వారా ఆజ్ఞలను ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఒక దైవజనుడు నీకు ఉపదేశం చేస్తున్నప్పుడు నీ మనసులో గ్రహించవలసింది ఏంటంటే, దేవుడు తన ఆజ్ఞను నాతో మాట్లాడుతున్నాడని గుర్తుపెట్టుకోవాలి. 12 మంది అపోస్తులను దేవుడు పిలిచినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, నేను మీకు ఏ సంగతిలో ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని మీరు గైకొని మీరు అనేకులకు ఈ సంగతులు బోధించండి అని చెప్పాడు. మీరు వెళ్ళి అనేకులను శిష్యులుగా తయారు చేయండి అని చెప్పాడు. ఇప్పుడు మనందరం చూస్తే మన పితరుల మాదిరిని ఏం చూస్తున్నాము అని అంటే, మన పితరులకు ఇవ్వబడిందే ఆజ్ఞలు. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఇప్పుడు చూడండి, ప్రతి ఉపదేశం ఒక ఆజ్ఞగా మనం తీసుకోవాలి. తీతు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మీరు తర్వాత చదువుకోండి, నాకు సమయం సరిపోదు. ఆజ్ఞతో కూడినటువంటి వాక్యము అపోస్తులకు ఇవ్వబడింది అని రాయబడింది. ఇప్పుడు చూడండి, ఆజ్ఞ అతిక్రమమే పాపము. చూసారా? అంటే దైవజనుడు మీకు ఉపదేశిస్తున్నప్పుడు ఉపదేశం ద్వారా మనిషి జీవితానికి ఒక రక్షణను దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ ఉపదేశంలో ఆజ్ఞను జ్ఞాపకం చేసినప్పుడు ఆజ్ఞ ద్వారా నీకు ఒక రక్షణను దేవుడు సిద్ధపరుస్తున్నాడని జ్ఞాపకం ఉంచుకోవాలి. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదవండి నాన్న. హెబ్రీ పత్రిక
ఇంత గొప్ప రక్షణను ఇప్పుడు చూడండి, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. గమనించారా? మనం ఎలాగ తప్పించుకుంటాం? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై. ఇప్పుడు చూడండి, నీకు రక్షణ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలిసిన? దేవుని ఆత్మ నీకు బోధించినప్పుడు ప్రారంభించబడుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారు కదా, వింటున్నప్పుడు మీకు ఒక గొప్ప రక్షణను దేవుడు సిద్ధపరిచి మీతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకనే పౌలు ఏమంటాడంటే, ఉపదేశం ద్వారా దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తే మీరు దేవుని ఉగ్రత నుండి ఎలా తప్పించుకుంటారు? గమనించారా? ఎంత గొప్ప ఆశ్చర్యమో గుర్తుపట్టారా? ఈ రోజుల్లో ఒక మనిషికి రక్షణ లేకపోతే రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోలేరనే సంగతి మనకి స్పష్టంగా తెలుసు. చూడండి, నోవహు దినాలు చూడండి, లోతు దినాలు చూడండి, మనం ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. నోవహు దినాల్లో 120 సంవత్సరాలు ఆత్మచేత నోవహు రక్షణ పడవలోకి రమ్మని బోధించినప్పుడు ఏ మనుషుడు రాలేదండి, కానీ జంతువులు అందులో ప్రవేశించగలిగినాయి. నోరు లేని జంతువులు దేవుని యొక్క సృష్టి ధర్మాన్ని గుర్తుపట్టి వెంబడించగలుగుతున్నాయి, ఫాలో అవ్వగలుగుతున్నాయి. ఒక మాట చెప్పనా, ఈ రోజున మనం ఫాలో అవుతున్నామండి. ఆ రోజున జంతువులన్నీ కూడా లోకాన్ని, లోక పద్ధతిని, నాశనమయ్యే ప్రదేశాలను విడిచిపెట్టి రక్షణ పడవను ఆశ్రయించి ఆ పడవ లోపలికి ప్రవేశించాయి. ఒక మనిషి యొక్క జీవితంలో ఉపదేశం ద్వారా, వాక్యం ద్వారా నీకు అనుగ్రహించబడేటువంటి భద్రత, రక్షణ భద్రతను గుర్తుపట్టాలి. ఇప్పుడు వాక్యం నేర్చుకుంటున్నాం కదా, ఇది నిన్ను రక్షించేదని గుర్తుపడితే నీకు సమయం దొరికినప్పుడల్లా నీ మనస్సాక్షి నిన్ను రక్షించే వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటావు, చదువుకుంటూ ఉంటావు. చూడండి, నువ్వు సంపాదించిన డబ్బైనా నిన్ను మోసం చేయొచ్చు, నీ శరీరం నిన్ను మోసం చేస్తుంది, నీ జ్ఞానం, నీ తెలివి నిన్ను మోసం చేస్తుంది. కానీ అన్నిటిలో నమ్మదగింది ఏదైనా ఉంది అని అంటే అది ఉపదేశమే, లేకపోతే దేవుని యొక్క వాక్యమే. ఈ రోజుల్లో వాక్యాన్ని నిర్లక్ష్యపరుచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. నీకు వాక్యం గ్రహింపు లేకపోయినా పాటలు పాడగలవు, వాక్యం గ్రహింపు లేకపోయినా ఆరాధించగలవు, దేవుని మాట అర్థం కాకపోయినా నీ జీవితంలో దేవుని పరిచర్యలు చేయగలుగుతావు, చక్కగా కానుకలు ఇవ్వగలుగుతావు, దశంభాగాలు ఇవ్వగలుగుతావు, పరిచర్యలు చేస్తావు, చాపలేస్తావు, అయ్యగారికి వందనాలు చెప్తావు, అన్నీ బాగుంటాయి. కానీ నీలో జరిగే ప్రమాదం ఏంటో తెలిసిన? నీ దేవుడు నీతో మాట్లాడిన మాట నీకు అర్థం కాకపోతే నీ జీవితంలో ఉన్న ప్రతి ఆలోచన పులిసిన పిండిగా మారిపోతుంది. ఈ రోజున ఎలాంటి పులిసిన పిండిగా మారిపోయి నీ జీవితంలో వాక్యము నీ జీవితంలో పరిశుద్ధతను ఇస్తూ ఉంటే, చీకటి గల ప్రాంతాల్లో వెలుగును, పరిశుద్ధ గుణములను నీకు అనుగ్రహిస్తూ ఉంటే అది నీకు అర్థం కాక కోల్పోతూ ఉంటావు. అందుకనే దైవజనులను మన కొరకు పెట్టి ఆయన ప్రతిసారి మీకు జ్ఞాపకం చేస్తూ మీతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఈరోజు దేవుని యొక్క స్వరాన్ని వింటున్నప్పుడు దేవుడు నీకు అనుగ్రహించే రక్షణ ఎంత గొప్పదో ఈ రోజున మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాక్యపు వెలుగులో రక్షణ మనకు ఎక్కడుందో చెప్తుంది. ఆజ్ఞను అనుసరించి నడవటం అనేది దేవుని చేత నువ్వు కాపాడబడుతున్నావు, దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు అని అర్థం. మరలా చెప్తున్నాను, లేఖనం చక్కగా వాక్యపు వెలుగులో మనకి గ్రహింపునిచ్చేది ఏంటంటే, ఆయన ఆజ్ఞను గనుక నువ్వు నడిచినప్పుడు, అనుసరించి నడిచినప్పుడు నీ జీవితంలో నువ్వు ఎంతో చక్కటి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఏ విశ్వాసం లేదనుకుంటున్నావో ఆ విశ్వాసాన్ని నువ్వు పొందుకుంటావు ఆజ్ఞను అనుసరించినప్పుడు. వీటన్నిటిని పరసంబంధమైన ఆశీర్వాదాలన్నీ చూడండి, ఆయన ఒక్క నోటి మాట చేత
సకల ప్రపంచాలను సృష్టించాడు మెల్కిసెదెక్, అవునా కదా? ఆయనకున్న సామర్థ్యం మాటలో ఉన్నటువంటి శక్తిని. ఈ రోజున మాట ద్వారా నువ్వేది కోల్పోయి ఏది లేని స్థితిలో ఉన్నావో దానిని నువ్వు సంపాదించుకోవచ్చు. విశ్వాసం లేదా సంపాదించుకోవచ్చు, ప్రార్థన లేదా సంపాదించుకోవచ్చు, పరిశుద్ధ జీవితం లేదా సంపాదించుకోవచ్చు. నీకేది లేదో అది క్రియేట్ చేయగలిగిన శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. ఇప్పుడు ఆ వాక్యం మనకేం చెప్తుందంటే, ప్రతి విశ్వాసికి కానీ నాకు కానీ మీకు కానీ మనందరికీ చెప్పేది ఏంటంటే, ఆజ్ఞను నువ్వు ఖచ్చితంగా అనుసరించి నడిచినప్పుడే నీ జీవితంలో దేవుడు ఆయన్ని ఎరిగి ఉన్నావు అనటానికి రుజువు. ఒకవేళ అలా లేదనుకోండి, మనలను మనమే మోసపరుచుకుంటూ ఉంటాం. ఇప్పుడు చూడండి, వాక్యపు వెలుగు వచ్చి మనతో మాట్లాడేటప్పుడు ఏమని చెప్తుందంటే, ఆజ్ఞను ఖచ్చితంగా ఎరుగుంటేనే, ఆజ్ఞను అనుసరిస్తేనే నీకు దేవుడు తెలుసు అనే జీవితం నీకు వస్తుంది, లేకపోతే లేదు. ఇప్పుడు చూడండి, ఈ దినాన మనం ఎంత ధన్యులమో చూడండి. ఈ దినాన దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు నిజంగా మనం ఎంత ధన్యులమో, మనం ఎక్కడ మోసగించబడుతున్నామో దేవుని ఆత్మ స్పష్టంగా మనల్ని దర్శిస్తుంది, మనకు సహాయం చేస్తుంది అనే సంగతి ఖచ్చితంగా గుర్తుపట్టగలం. చూడండి నాన్న, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుకోవచ్చు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై. ఇప్పుడు గమనించారా, దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వాక్యమై ఉన్న దేవుడు ఎవరు అంటే సంపూర్ణ సిద్ధి పొందినవాడు. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క సంకల్పం అంతా, ఆయన చిత్తంలో మన లైఫ్ అంతా ఎలాగుండాలో ఆ సంపూర్ణ సిద్ధి మొత్తం ఆ వాక్యంలో ఉంది. పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేవంతా మెల్కీసెదెకు క్రమం యొక్క సేవలో ఒక ఆత్మకు దేవుడు నిత్య రక్షణ ఇస్తున్నాడు. కంటిన్యూ చేయనా? తనకు విధేయులైన వారికందరికి, మెల్కీసెదెకు క్రమంలో సేవ చేస్తున్న దైవజనులతో విధేయత చూపించిన వారందరికీ, మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికి. చూడండి, ఆజ్ఞకు విధేయత అంటే ఏంటి? ఇప్పుడు ఆజ్ఞ ఏంటి? మెల్కీసెదెకు క్రమంలో సేవ చేయటం అనేది ఆజ్ఞ. తనకు విధేయులైన వారికందరికి, ఆ ఆజ్ఞకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఇప్పుడు గమనించారా, ఒక మనిషికి నిత్య రక్షణ ఎప్పుడు వస్తుందో తెలిసినా, నీకు దైవజనుడు వాక్యం చెప్పే సేవకుడు ఎవరై ఉండాలి తెలిసినా, మెల్కీసెదెకు క్రమంలో చేరిన వాడై ఉండాలి. గమనించారా? మన ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మెల్కీసెదెకు. ఈ భూమండలం మీద సేవా పరిచర్యలో అహరోను క్రమం ఉంది, మెల్కీసెదెకు క్రమం ఉంది. గమనించారా? ఒక వ్యక్తికి నిత్య రక్షణ ఇచ్చేది మెల్కీసెదెకు యొక్క క్రమము. గమనించారా? ఈ మెల్కీసెదెకు ఎలాగుంటాడు తెలిసిన? తన బిడ్డల కొరకు తన ప్రాణాన్ని కూడా పెట్టగలడు. ఇప్పుడు చూడండి, 12 మంది శిష్యులను దేవుడు పిలిచినప్పుడు ఆ మెల్కీసెదెకు క్రమంలో పిలువబడిన సేవకులు ఎలాగున్నారు తెలిసిన? తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నష్టపరుచుకొని దేవుని బిడ్డలను పాతాళం నుండి రక్షించడానికి మరణాలకు ఎదురెళ్ళి తమ ప్రాణాత్మ దేహ శరీరాల్ని నష్టపరుచుకొని నశించిపోతున్న ఆత్మలకు నిత్య రక్షణకు కారకులుగా జీవించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో ఈ మెల్కీసెదెకు ఎలా ప్రాణం పెడతాడో చూడండి. ఒక మాట, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26 నుంచి 27 నుంచి చదవండినా. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును.
ఎవడైనను ఇప్పుడు చూడండి, ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఆ. 2-3 సాక్షుల మాట మీద ఆ, కనికరింపకుండా వాని చంపించుదురు. ఆ. ఇట్లుండగా దేవుని కుమారుని ఆ. పాదములతో త్రొక్కి ఆయన సిద్ధపరిచిన నూతనమైన మార్గము అన్నట్టు చూడండి. ఎక్కడది? పైన కింద చూడు. 28 10 20 సహోదరులారా రైట్. 10వ అధ్యాయం 20 వచనం. సహోదరులారా సహోదరులారా మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున ఇప్పుడు చూడండి, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం యేసుక్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది. ఇప్పుడు చూడండి, ఏది నూతనమైంది? మెల్కీసెదెకు క్రమము యొక్క సేవ. అది ఎలాంటిదంటే నూతనమైందంట. ఇప్పుడు చూడండి, మనలను క్రొత్త నిబంధనలో నూతన సృష్టిగా దేవుడు చేస్తున్నాడు. గమనించారా? ఈ రోజుల్లో ఏ క్రమములో నిత్య రక్షణ, ఏ క్రమములో ఒక ఆత్మకు దేవుడు నిత్య రక్షణ ఇస్తున్నాడో చూసారా? మెల్కీసెదెక్, ఈ పేరు నువ్వు ఎట్ట పెట్టుకున్నావో, మరి తెలిసి పెట్టుకున్నావో తెలియక పెట్టుకున్నావో నాకు తెలీదు. దేవునికి స్తోత్రం. ఒప్పుకున్నావు, ధన్యుడివి. గమనించారా నాన్న? భూమండలం మీద ఒక మెల్కీసెదెక్ క్రమం యొక్క జీవితం ఎలా ప్రారంభించబడిందంటే అది నూతనమైన మార్గం అంట. కంటిన్యూ చేయనా? నూతనమైనది, జీవము గలదియు. ఇప్పుడు దానిలో ఏముంటుంది తెలిసిన? నూతన జీవం ఉంటుంది. ఆయన శరీరము అను తెర ద్వారా, ఇప్పుడు శరీరంలో నూతన జీవాన్ని చూపిస్తున్నాడు దేవుడు. ఎలాగా? ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు, ఇప్పుడు చూడండి, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడను గనుకను. ఇప్పుడు చూడండి, మన దేవుని ఇంటి పైన, దేవుని ఇల్లు అంటే ఎవరు? మనమే. సంఘమే దేవుని ఇల్లు. ఇశ్రాయేలు ప్రజలే మోషేకి ఇల్లు. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. ఇప్పుడు గమనించారా? ఈ ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు క్రమంలో సేవ చేస్తున్నప్పుడు కల్మషం నీ మనసుకు తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును. చూడండి, ఆయన రక్తము చేత ప్రోక్షించబడినటువంటి హృదయములు కలిగిన వారును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలిగిన వారై ఉందురు. విశ్వాస విషయములో, గమనించారా? విశ్వాస విషయములలో సంపూర్ణ నిశ్చయత కలిగి. ఏ నిశ్చయిత అంట? సంపూర్ణ నిశ్చయత. ఇప్పుడు ఇక్కడ మనం 1 యోహాను పత్రికలో మనం చూసేది ఏంటో తెలిసిన? నీకు అనుగ్రహించబడిన ఆజ్ఞలు విధేయతతో లోబడినప్పుడు అది నీకు రక్షణ ఇస్తుంది. గమనించారా? లేకపోతే నీ పాపం, నీ మనస్సాక్షి నిన్ను ఖచ్చితంగా మోసం చేస్తూ నిన్ను ఆరనగ్గినికి సిద్ధపరుస్తూ ఉంటుంది. నీకు అర్థం కాదు, దినాలు గడిచిపోతాయి. నీ జీవితంలో నువ్వు గుర్తుపట్టకుండానే కాలం, సమయం గడిచిపోద్ది. గమనిస్తున్నారా నాన్న? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చెప్పు నాన్న. ఈరోజు మనందరం కూడా గుర్తుపట్టవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఆ ఆజ్ఞలో నీకు కనపడేది ఏంటంటే ఒక మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున సేవ. ఇది అతి పరిశుద్ధ స్థలములోకి నిన్ను తీసుకెళ్తుంది, అంటే దేవుని యొద్దకు చేరుస్తుంది. గమనించారా? ఒక ప్రతి దైవజనుడు వెనక ఒక మెల్కీసెదెకు ఉండాలి. గుర్తుపట్టారా? మెల్కీసెదెకు ద్వారా నువ్వు పంపబడి సువార్థికుడిగా పనిచేయాలి. మెల్కీసెదెకు ద్వారా నువ్వు పంపబడి కాపరత్వం చేయాలి. మెల్కీసెదెకు ద్వారా పంపబడి బోధకుడిగా నువ్వు ఉండాలి. మెల్కీసెదెకు ద్వారా పంపబడి నువ్వు ప్రవక్తగా నువ్వు సంఘములో నడిపించబడాలి. మెల్కీసెదెకు క్రమానికి ఎవరైతే అప్పగించుకుంటారో అలాంటి వాళ్ళకు మాత్రమే నిత్య రక్షణ.
ఇప్పుడు నువ్వు చిన్న రోగం వస్తే గడగడలాడి భయపడిపోయి ఎక్కడెక్కడో ఎత్తుకుంటున్నావు. ఆయన పొందిన గాయముల వలన మీకు స్వస్థత అంటే నమ్మగలిగిన వాళ్ళు ఉంటారండి. దైవిక స్వస్థతలో ఉండడం అంటే ఎలాంటి ఆశీర్వాదమో నీకు తెలుసా? దైవిక స్వస్థతలో ఉంటే నిన్ను బెదిరించే వాటికి దేనికి బెదరవు. లోకములో జయించగలిగిన సమస్త పరిస్థితులన్నిటినీ జయించగలిగింది ఏంటో తెలిసిన? ఫెయిత్, విశ్వాసము. విశ్వాసము కానిదేదో అదే పాపం. ఈ రోజున నిన్ను బెదిరిస్తున్న వాటికి నువ్వు భయపడుతున్నప్పుడు నువ్వు విశ్వాసిగా కాకుండా అవిశ్వాసి అయిపోతున్నావు. అంటే దేవుడు నీతో మాట్లాడిన వాక్యం నీకు ఇంతవరకు గ్రహింపు కాల, అర్థం కాల. ఆయన నీకు అర్థమైతే అర్థమైన పిల్లలు కలవరపడరు, విశ్వసించినవాడు కలవరపడ్డావు. గమనించారా? విశ్వాసం కలిగిన వాడు ఎంతో ధైర్యాన్ని కలిగి ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుర్తుపట్టగలుగుతున్నారా? ఈరోజు ఈ పునరుద్ధాన దినాన మనందరం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఒకవేళ నీ వెనక మెల్కీసెదెకు యొక్క సంపూర్ణమైన రక్షణతో కూడినటువంటి పరిశుద్ధులు నీ వెనక లేకపోతే నీ సేవ సంపూర్ణం చేయబడి నువ్వు సిద్ధపరిచిన ఆత్మలు పరలోకానికి సిద్ధపడవు. ఈ రోజున ఫారెన్ ఫండ్స్తో సేవ చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేస్తూ సేవ చేసేవాళ్ళు, ఏమండి, వాళ్ళకి తెలుసండి విశ్వాసం యొక్క విలువ? తెలీదండి. అందుకనే ఇలా మోసపరిచేటువంటి దుర్బోధల నుంచి ఇప్పుడు చూడండి, ఒక దుర్బోధన ఎలా గుర్తుపడతావో తెలుసా? ఇప్పుడు నీకు దైవజనుడిగా ఉన్నటువంటి వాడు ఏమంటాడంటే, ఏం పర్లేదు బ్రదర్, నువ్వు పాపం చేసినా పర్లేదు, దేవుడు నిదానంగా మారుస్తాడు, నిదానంగా మారచ్చు, కంగారు పడక్కర్లేదు అని అంటాడు. ఏమంటే రక్షించబడిన పరిశుద్ధుడు, నీతిమంతుడైన వాడు పర్వాలేదులే, ఏం కాదులేమ్మా, నువ్వు నిదానంగా మారంటాడా? ఇదే దుర్బోధ. దేవుని వాక్యం ఏ రోజు కీడు ఆ రోజు చాలంటే దెర్ ఇస్ నో టుమారో అని చెప్పినప్పుడు పరిశుద్ధ లేఖనం ఈ రోజున మన మనస్సాక్షికి ఏమనిపిస్తూ ఉంటుంది చెప్పండి? ఇంత సున్నితమైన మోసాన్ని నువ్వెన్నడూ గుర్తుపట్టావు. చూడండి, ప్రతి మోసాన్ని వాక్యపు వెలుగులో బట్టబయలు చేసే దైవజనుల దగ్గరికి ఎవడు రాడండి. ఎందుకో తెలిసిన? ఇక్కడ పుట్టినరోజులు ఉండవు, పెళ్లి రోజులు ఉండవు, దినాలు ఉండవు, తదినాలు ఉండవు, పండగలు ఉండవు, ఆచారాలు ఉండవు, మనుషుల కట్టడలు ఒక్కటి కూడా ఉండవు. గమనించారా? ఇక్కడికి రావాలంటే చాలా కష్టం. అర్థమైందా? నీ బ్రతుకు మారకుండా నీ జీవితంలో ఏ ఫలాలను నువ్వు పొందలేవు. దేవుని ద్వారా అనుగ్రహించబడే ఫలాలు పొందలేము. ఈ రోజుల్లో ఆలోచించగలిగిన వాళ్ళు ఎవరు లేరు. చూడండి, ఈ 4 వచనాల్లో 3 నుంచి 6 వచనాలు, 3 వచనాల్లో మనం గమనించవలసింది ఏంటంటే 3 ఇంపార్టెంట్ విషయాలు మనం చూడవచ్చు. ఒకటి, ఆజ్ఞకు విధేయత చూపించాలి. మనం లాస్ట్ సండే కూడా ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాం. ఈరోజు 2వ అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆ మాట చదవండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి మళ్ళీ ఒకసారి చదవండి నాన్న. ఆయన వాక్యము. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం 3-4 వచనాల్లో ఆజ్ఞలకు విధేయత చూపించాలని మొదటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. 2వ విషయాన్ని మనం గనుక చూస్తే కంటిన్యూ చేయనా? ఆయన వాక్యము ఎవడు గైకొనునో, ఇప్పుడు చూడండి, ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఇప్పుడు గమనించండి, దేవుని వాక్యము ఒక వ్యక్తిలో పరిపూర్ణం చేయబడాలి. ఎలాగా? ప్రేమ ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు 2వ స్వభావం మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మన జీవితంలో అంటే మనం మోసపోకుండా ఉండాలంటే దేవుని ప్రేమ మనకు అర్థం కావాలి. ఇప్పుడు మనందరం దేవుని దగ్గరికి వచ్చాం కదా, దేవుని ప్రేమ మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాం? హౌ ఇట్ ఈస్. ఒకవేళ దేవుని ప్రేమ గనుక
మనకి అర్థం కాలేదు అని అంటే వాక్యాన్ని మనం గైకొనటం లేదు అని అర్థం. అంటే వాక్యంలో దేవుడు కోరుకున్న జీవితం మనలో ఉండదు అని అర్థం. ఇప్పుడు వాక్యానుసారమైన జీవితం నేను చేస్తున్నాను అని అంటే మనలో ఏముంటుందంటే దేవుని ప్రేమ ఉంటుంది. గమనించారా? దేవుని ప్రేమ ఒక మనిషి జీవితాన్ని సంపూర్ణం చేస్తుంది, లేకపోతే పరిపూర్ణతలోకి నడిపిస్తుంది. అన్నిటికంటే నిరీక్షణ, విశ్వాసము అన్నిటికంటే కూడా చివరికి నిలిచేది ఏంటి అని అంటే దేవుని ప్రేమే. ఇప్పుడు దేవుని ప్రేమను నువ్వు నేను కలిగి ఉండటానికి మనం ఎలాగ గుర్తుపట్టగలుగుతాం అని అంటే మనం పూర్ణత కలిగిన వాళ్ళగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, 2 తలంపులు లేని జీవితం పూర్ణత. దేవుడు నీతో మాట్లాడిన తర్వాత అలా కాదు ఇలా కూడా చేయొచ్చు అనే తలంపు నీలోకి వస్తే నువ్వు పనికిరావు. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. పూర్ణత చూడండి, ఆవగింజంత విశ్వాసం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆవగింజలో మనం ఏం చూడొచ్చు? ఒక పూర్ణతను చూడొచ్చు, అంటే గ్యాప్ ఉండదు. ఆవగింజలో పిండి గాలి చొరబడేంత గ్యాప్ కూడా ఉండదండి. ఇప్పుడు చూడండి, ఆవగింజ ఎంత వేడిలో ఉడకబెట్టినా దాని రూపం ఆకారం మారదండి. అంటే ఆవగింజ చితకదు. గమనించారా? అంటే ఒక పూర్ణత అనంటే అందుకనే నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయన ఆరాధించండి అని అంటాడు. 2 ఆజ్ఞలు కొత్త నిబంధనలో. నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించు, అలాగే నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. ఇప్పుడు చూడండి, ఎక్కడ మనం మోసపోతున్నామో దేవుడు చెప్తున్నాడు. వాక్యం కోరుకునే జీవితం మనకేం చెప్తుందంటే నువ్వు దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించాలి. అంటే సెకండ్ ఆక్షన్ ఉండకూడదు, అంటే కల్మషం ఉండకూడదు. అంటే దేవుడు నీతో మాట్లాడిన తర్వాత మరొక ఛాయిస్ నీ సొంతగా తీసుకోకూడదు. దేవుడు మాట్లాడిందే మన జీవితంలో ఫైనల్. దేవుడు మాట్లాడిన మాటనే నీ జీవితంలో, అదే నీ జీవితానికి ఒక నిర్ణయం, అదే నీ జీవితాన్ని కాపాడి రక్షించగలిగింది, అదే నీకు నిత్య జీవాన్ని ఇవ్వగలిగింది. ఈ రోజుల్లో ఆ వాక్యం కాకుండా నీ మనసు చెప్పిన మాట, లేకపోతే నీ భర్త చెప్పిన మాట, నీ భార్య చెప్పిన మాట, నీ బిడ్డలు చెప్పిన మాట వినటం ప్రారంభించావంటే నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు. అంటే వాక్యపు వెలుగులో మనం చూసేది ఏంటంటే మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. అంటే నెంబర్ 1 దేవుని ప్రేమించేటువంటి జీవితం ఉండాలి. నెంబర్ 2 నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించేటువంటి జీవితం ఉండాలి. అంటే ఈ రెండిట్లో దేవుని ప్రేమించాలన్నా, నీ పొరుగువాన్ని ప్రేమించాలన్నా నీకు వాక్యంలో ఉన్న జీవితాన్ని నువ్వు అనుసరించినప్పుడే ప్రేమించగలుగుతావు. ఇప్పుడు ఈ జీవితం ఉందో లేదో నీకు దిగులు ఉందండి. ఈ రోజున మనం దిగులు పడేది ఏంటో తెలిసినా, నాకు బట్టలు లేవనో, నాకు తిండి లేదనో, నాకు కావలసిన అవసరాలు తీరట్లేదనో, నేను అన్నీ కట్టుకున్నాను ఇల్లు కట్టుకోలేదనో అదొక బాధ. అంతేనండి సత్యమయ్య గారు, అంతేనా? ఈ రోజున మనుషుల్లో ఉన్న దిగులంతా ఏంటి? పరిశుద్ధ లేఖనం ఏమని చెప్తుందంటే, నాయనా ముందర నీలో దేవుని ప్రేమ పరిపూర్ణం చేయబడిందా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిస్తున్నావా? ఈ రోజుల్లో మనిషి తన జీవితాన్ని తను తాను ప్రేమించుకుంటున్నాడు. నేను ఎలాగుంటే బాగుంటాను, నేను ఇలా చదివితే నాకు మంచి ఉద్యోగం వస్తుంది, నేను ఇలాగా డబ్బులు సంపాదిస్తే మంచి బిల్డింగ్ కట్టుకోగలను అని దేవుని నమ్మానని చెప్పి తన్ను తాను ప్రేమించుకుంటున్నాడు. జీవగ్రంథంలో రాయబడినటువంటి విషయాలు ఏంటో తెలిసిన, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూడండి, ఎక్కడ చూసినా తన్ను తాను ప్రేమించుకోమని మాట ఎక్కడ చెప్పలా. నిన్ను ప్రేమించేవాడు ఒక ఆయన ఉన్నాడని చెప్పాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు ఒక ఆయన ఉన్నాడని చెప్పాడు. ఆయన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడో తెలిసిన, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి.
మొదటి యోహాను పత్రిక 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక. ఇప్పుడు చూసారా, మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఇప్పుడు గుర్తుపట్టారా, ఒక ప్రేమను దేవుడు ఎలా ప్రత్యక్షపరిచాడంటే ఇతరులను ప్రేమించడం, ఇతరుల దౌర్బల్యాన్ని భరించడం. ఏ మనిషి అయితే మెల్కీసెదెకు క్రమంలో రక్షణ లేకుండా దుర్బోధల చేత మోసగించబడుతున్నారో వాళ్ళను రక్షించడం, వాళ్ళ దౌర్బల్యాన్ని భరించి వాళ్ళను ప్రేమించి దేవుని ప్రేమను, ఇతరులను ప్రేమించేటువంటి ప్రేమను చూపించడం అనేదే నిన్ను నువ్వు మోసపరుచుకోకుండా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనేటువంటి విషయాలకి రుజువుగా ఉంది. ఈ రోజున వాక్యం వింటున్నారు కదా, ఈరోజు ఈ పునరుద్ధాన దినంలో మనలను మనం విమర్శించుకోగలుగుతామండి? అసలు ఆలోచించే వాళ్ళు ఉంటారంటారా? వాక్యం నీతో మాట్లాడుతున్నా ఆ మాటకి ఎంత విలువను దేవుడిచ్చాడో గుర్తుపట్టేవాళ్ళు ఉన్నారండి? దేవుడు నిన్ను నన్ను ఎలా ప్రేమించాడో చూపించాడా? ఎలా ప్రేమించాడు? నీ పాపం నా పాపాన్ని భరించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు నీ పొరుగువాడి కొరకు పరిశుద్ధతను నేర్పించడానికి, దేవుని నీతిని నేర్పించడానికి నీ పొరుగువాడి కొరకు ప్రాణం పెట్టగలగాల. ఉందండి, మనసు వచ్చిందా? ఇప్పుడు చస్తే ఆడికెళ్తాం. నీ సేవకుడు ఎంత విలువైనడో చూసావు ఎప్పుడన్నా? నీ సేవకుని హృదయం ఎలాంటి హృదయంతో నిన్ను ప్రేమించి నిన్ను సిద్ధపరుస్తున్నాడో చూసావా? అపోస్తలుడైన యోహాను నిన్ను నన్ను ప్రేమించి దేవుడు ప్రత్యక్షపరిచిన తన వాక్కును మనతో మాట్లాడడం ఎలా ప్రారంభించాడు చూసారా? అంటే నీతిమంతుడు ఒక్క క్షణం కూడా తన పొరుగువాడు నష్టపోవడానికి ఇష్టపడ్డాం. తనకి దేవుని ప్రత్యక్షతలు చెబుతాడు. అపోస్తలులు మనందరికీ మాదిరిగా ఉండి మనందరికీ భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో జరగబోయే విషయాలన్నీ కూడా బోధించాడు. నేను అంటున్నాను, నువ్వు నేర్చుకున్నాను అంటున్నావుగా, నేను వాక్యం విన్నానండి, నేను రక్షించబడ్డాను, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ఆయనతో నాకు సహవాసం ఉందని చెప్తున్నావుగా. నీ పొరుగువాడు దేవుని మందిరానికి నడిపించడానికి ఒక్క మాట నోరు తెరిచి మాట్లాడతావా? మళ్ళీ బలలో చేస్తున్నాం. మనలను మనమే మోసపరుచుకొని, మనలను మనమే దగ్గరుండి మన ఆలోచనను నమ్ముకొని నరకానికి అప్పగించుకుంటూ పైకి భక్తి గల వారి వలె నటిస్తూ బ్రతుకుతున్నామండి. నేను చెప్పిన ఈరోజు పునరుద్ధాన దినాన దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో చూడండి. మోసపరిచే దాన్ని వాక్యపు వెలుగులో ప్రత్యక్షపరిచి ఆయన నిన్ను నన్ను దర్శించి మాట్లాడుతున్నాడండి. హౌ గ్రేట్ గాడ్! ఆయన మాట్లాడుతున్నట్టే నీకు కనపడుతుంది, కానీ నీ కొరకు ప్రాణం పెట్టాడన్న సంగతి తెలుసా? నీ పాప శాపం, నీ తిరుగుబాట్లన్నిటిని భరించి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడని ఎప్పుడైనా గుర్తుంటుందా? ఆదివారం వస్తే మటన్ తెచ్చుకొని వండుకొని తినటం గుర్తుంటుంది. ఆదివారం వస్తే ఒక స్పెషల్ అన్న లేకపోతే ఎలాగని మనసు కోరుకుంటుంది. మంచిదే, నేను కాదన్నా. నేనేమంటానంటే అంత్యదినంలో మనం ఏం కోల్పోతున్నాం అనేది చూసుకునే పరిస్థితుల్లో లేరు దేవుని పిల్లలు. ఆలోచించే వాళ్ళు అంతకన్నా లేరు. వాక్యము ప్రత్యక్షపరచబడి మనందరిని దర్శించి మాట్లాడుతున్నప్పుడు ఇది నాకు రక్షణ కలగజేస్తుంది. రక్షణ కలగజేసి దేవుని ఉపదేశాన్ని మనం ఎన్ని గంటలు ధ్యానిస్తున్నాం అనేది ప్రకటిస్తున్న నేనైనా, వింటున్న మీరైనా మనందరం విమర్శించుకోవాలి. ఆ వాక్యం ప్రత్యక్షపరచబడకపోతే మన బ్రతుకులో ఏది మోసం చేస్తుందో, ఎక్కడ నష్టపోయి ఆరునగ్గినికి వెళ్ళిపోతామో. ఈరోజున ఒక పిరిగితనమే, వాక్యాన్ని అనుసరించే ధైర్యం లేని ఒక పిరిగితనమే నిన్ను పాతాళానికి తీసుకెళ్తుంది. ఆరునగ్గిలో ఎవరుంటారు అంటే మొదటి లిస్టులో పిరికివారును అని రాశాడు దేవుడు.
అవిశ్వాసులు అని రాశాడు దేవుడు. విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ కూడా ఆరని అగ్ని గంధకంలో పడుదురు. ఇది రెండవ మరణం. బిడ్డలారా, మనం అంత్య దినాల్లో ఉన్నాం. దేవుని వాక్యాన్ని నమ్మే విశ్వాసం కలిగిన బిడ్డల్ని చూడలేకపోతున్నాను నేను. ఈ రోజున గ్రహించేవాళ్ళు లేరు. నిత్య రక్షణకు కారణమైన ఒక పరిశుద్ధుని యొక్క సహవాసాన్ని ఈ రోజుల్లో గుర్తుపట్టలేని పరిస్థితుల్లో వాక్యానికి భిన్నమైన మనుషుల చేత కల్పించబడిన ఆచార పద్ధతులు ఎక్కడుంటే అక్కడ నడిపించబడుతున్నారండి. బిడ్డలారా, ఒక తండ్రిగా, దైవజనుడిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. దయచేసి ఈరోజైనా వాక్యపు వెలుగు లేఖనాలను ఎత్తిపట్టి చూపిస్తూ మనల్ని కాపాడుతున్న ఆయన అపారమైన ప్రేమను మనం గుర్తుపట్టకపోతే మనల్ని మనమే మోసగించబడతామనే సంగతి ఖచ్చితంగా మనం గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, యోహాను సువార్తలో నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల, గమనించండి, యేసు ప్రభు తన నోటితో మాట్లాడుతున్నటువంటి విషయాలు. మీరు అంటే సంఘం, మనం ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నా ఆజ్ఞలన్నీ కూడా మీరు గైకొంటారు. నేను తండ్రిని వేడుకొందును. ఇప్పుడు చూడండి, నేను తండ్రిని వేడుకుంటాను మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై. ఇప్పుడు చూడండి, ఆజ్ఞలు అనుసరించి నడిచినప్పుడు దేవుని ప్రేమిస్తున్నాము అనే సంగతి మనకి గ్రహింపైనప్పుడు, దేవుని ప్రేమించినప్పుడు మనిషికి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటో తెలిసిన? ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఆత్మచేత సంఘంలో నువ్వు నడిపించబడుతున్నావా లేదా ఎలా తెలుస్తుంది? ఈ రోజున ఒక ఆత్మ అభిషేకం నీకు వచ్చేస్తుందంటే ఎక్కడి నుంచి వస్తుంది? నీకు అసలు ఆజ్ఞలే తెలియదు కదా. ఒక ఆజ్ఞను సంపూర్ణంగా నెరవేర్చగలుగుతున్నాను అని దేవుని ఎదుట ధైర్యం తెచ్చుకొని నిలబడగలిగిన విశ్వాసం మనకుందండి. ఇవన్నీ ఏమి లేవండి. నీ మట్టి శరీరాన్ని కాపాడుకోవడానికి, నీ మట్టి శరీరానికి వచ్చిన రోగాన్ని తగ్గించుకోవడానికి ఎకరం పొలమైన అమ్మటం తెలుసు, కానీ పరిశుద్ధమైన ఉపదేశం ద్వారా పిరికితనం లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముకొని తన ప్రాణాన్ని కూడా ద్వేషించేటువంటి జీవితం చేయడం అనేది ఎవరు కూడా గుర్తుపట్టలేకపోతున్నారు. నేను అడుగుతాను, ఇన్ని లేఖనాలు వింటున్నావు, ఏ లేఖనాన్ని నమ్మడానికి ధైర్యం తెచ్చుకున్నావు? నీ పిరికితనాన్ని ఎలా జయిస్తున్నావు చూసావా ఎప్పుడన్నా? వాక్యం మాట్లాడిన తర్వాత అమ్మో నేను అలాంటి జీవితం నేను ఎక్కడ చేస్తాను అంటున్నావు. నరకంలోకి వెళ్ళేది ఆ పిరికితనం యొక్క బ్యాచే ఫస్ట్. నీ మనస్సాక్షి నిన్ను మోసం చేస్తుంది. నేను చెప్పనా, నీ దేవుడు మోయగలిగినంత బరువు కంటే ఎక్కువ పెట్టడండి. పాపంలో ఉన్న మనుషుడే తన పిల్లలు బలం ఎంతో వాడు ఎంత మోయగలడో అంతే నువ్వు చేతికిస్తావు కదా. ఏమండి, దేవుడు నువ్వు అనుసరించలేని ఆజ్ఞలు, నువ్వు మొయ్యలేని కట్టడలు నీకు నేర్పుతాడండి? దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయన ఏమన్నాడు తెలిసిన? నువ్వు మొయ్యలేవని తెలిసి ఆయన ఏం చేస్తున్నాడు తెలిసిన? ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజున ఆత్మ నీకు సహాయం చేస్తుందా? ఆత్మ నీకు సహాయం చేస్తుందా? ఆలోచించే వాళ్ళే లేరండి. ఒక వ్యక్తికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తే వాక్యం ఎత్తబడిన తర్వాత ఆ వాక్యాన్ని మాత్రమే నమ్ముకొని బ్రతుకుతారండి. ఈ రోజున అలాంటి జీవితం ఉందండి. ఆత్మ నీకు సహాయం చేస్తుందా? ఈ రోజుల్లో మా సంఘం మంచిది అనుకుంటున్నాం. బిడ్డలారా, మోసపోవద్దు. ఒక దైవజనుడిగా నేను మీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. లోకాన్ని జయించే విశ్వాసం నీకు లేకుండా
ఆత్మ అభిషేకం నీకు లేకుండా పరిశుద్ధాత్ముడే నిన్ను కడుతూ ఉంటాడు ఈ లోకంలో. ఎఫెసీ పత్రిక 4:22 చదువునానా. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన, చూడండి, మిమ్మల్ని మీరే మోసపరుచుకునే దురాశల వల్ల మీరు నడిపించబడతా ఉంటారు. చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, చెడిపోయిన మీ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఆత్మ మీకు నవీన స్వభావాన్ని ధరించుపజేయనని ఉంటుంది చూడు, అక్కడే అదే వచనంలో ఉంటుంది చూడు జాగ్రత్తగా. 22 మళ్ళీ చదువు స్టార్టింగ్ నుంచి. మునుపటి ప్రవర్తన విషయములోనైతే 4:22 చదువు. మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని పోలికను తీసుకొని వచ్చేది ఎవరో తెలిసిన? పరిశుద్ధాత్మ. కంటిన్యూ చేయనా. మనము ఒకరికొకరు అవయవములై ఉన్నాము. నాలుగో అధ్యాయం ఒకరినొకరు అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధం ఆడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూడనా 2వ అధ్యాయం 22వ వచనం చదువునానా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఆయనలో 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా, చూసారా, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇప్పుడు చూసారా, ఆత్మ మిమ్మల్ని దేవునికి నివాస స్థలంగా ఉండడానికి కట్టేవాళ్ళు ఎవరంటే, కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఎవరంటే పరిశుద్ధాత్మ మిమ్మల్ని కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఇప్పుడు ఆత్మ మిమ్మల్ని దేవుని కొరకు కడుతుందండి. వాగ్దానం చేయబడిన ఆత్మ మీకెప్పుడు అనుగ్రహించబడుతుంది? ఏమీ లేదండి, ఆలోచించే వాళ్ళు కూడా లేరండి. వాక్యం ద్వారా వాక్యం గ్రహించుకొని వాక్య ప్రకారంగా ఆత్మను పొందుకునేవాళ్ళు లేరు. వాక్యం నీకు తెలియపోయినా, వాక్యం నీకు గ్రహింపు లేకపోయినా నీ బ్రతుకు ఎలాంటిదంటే మాకన్నీ తెలుసు. ఒక ఆత్మ ఒక మనిషిని ఎలా అభిషేకిస్తుందో చూసారు ఎప్పుడైనా? నువ్వు పాటలు పాడి డ్రమ్ములు కొడితే సరిపోద్దా? అలా కాదండి. నీకు ఉపదేశం అర్థమైనప్పుడు ఆ ఉపదేశానికి ఆజ్ఞలు ఉంటాయి. ఆజ్ఞలు అనుసరించినప్పుడు నీకు వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మను పొందుకోవడానికి అవకాశాలు ఉంటాయి. నువ్వు మొదట దేవుని ప్రేమించగలగాలి కదా, పూర్ణ హృదయంతో ప్రేమించగలగాలి కదా. ఆయన మాట్లాడిన తర్వాత సెకండ్ తలంపు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఈ రోజుల్లో గుర్తుపట్టేవాళ్ళు లేరు. అక్కడే చదువునానా. యేసు ప్రభు తన జీవితంలో ఎలాంటి లైఫ్ చేస్తున్నాడో చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని. ఏమండి, యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడండి? ఏ మాదిరిని చూపిస్తున్నాడు? ఈ భూమండలం మీద యేసుక్రీస్తు అదే మనకులాగే శరీరాన్ని ధరించుకొని ఈ భూమండలం మీదకి వచ్చి ఆయన ఏ జీవితాన్ని చూపిస్తున్నాడు? 15వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం చదువునానా. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తమాంసాలు ధరించుకున్న యేసుక్రీస్తు తండ్రి ఆజ్ఞను గైకొంటున్నాడు. గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము. ఇప్పుడు చూడండి, తండ్రి ప్రేమ యందు యేసుక్రీస్తు నిలిచి ఉన్న ప్రకారంగా మీరును. మనం ఎవరు? మనమండి. మనం కూడా ఎగ్జాక్ట్లీ ఎలాగా యేసుక్రీస్తు తన తండ్రిని
ఆజ్ఞలు ఏది చెప్పాడో అది అనుసరించి ఎలా ప్రేమిస్తున్నాడో ఎగ్జాక్ట్లీ మనం కూడా ఎగ్జాక్ట్లీ యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడిన ఆజ్ఞతో కూడిన సువార్తను మనం స్పష్టంగా అనుసరించి నడవాలి. మనం కూడా ఈ జీవితాన్ని ఎవరు చేసి చూపించారు? నీ వల్ల కాదు కాబట్టి యేసుక్రీస్తు కూడా రక్తమాంసాలు ధరించుకొని ఆయన మన మధ్యలోకి వచ్చి ఆయన ఇదే రక్తమాంసాల్లో దేవుని ఆజ్ఞలతో కూడిన దేవుని ప్రేమను ఎలాగా మనం జీవించాలో ఆయన చేసి చూపించాడు. దీన్నే విశ్వాసం అంటారు. దాన్ని చూసి నమ్మాలి. ఈరోజు ఏం చూసి నమ్ముతున్నారు? తెచ్చిన టచ్ అంతేనా అయ్యారు? స్వస్థతలు అద్భుతాలు చూసి నమ్ముతున్నారు. బిడ్డలారా, ఇవన్నీ నిన్ను పరలోకానికి సిద్ధపరచు, కానీ తీసుకొస్తే దేవుని దగ్గరికి తీసుకురాగలమేమో, కానీ నీ జీవితాన్ని మార్చే శక్తి మాత్రం ఉండదు. దేనికి ఉంటుంది తెలిసిన? ఆజ్ఞలు అనుసరించి నడిచినప్పుడు ఉంటుంది. ఆజ్ఞను అనుసరించినప్పుడు నీ జీవితంలో ఏముంటుంది తెలిసిన? దేవుని ప్రేమించే మనసు ఉంటుంది. పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిస్తావు, పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమిస్తావు. అంతేకాదు నీ పొరుగువాడిని కూడా ప్రేమిస్తావు. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక దైవజనుడిగా, ఈ స్వభావం మనం సంపాదించుకోవడానికి వచ్చామండి? ఈ స్వభావం కొరకు ఉపవాసం ఉండి ఈ జీవితం నాకు కావాలని అడిగేవాళ్ళు ఉంటారండి? ఒకరోజు ఆఫీసులకు సెలవు పెట్టుకొని ఒకరోజంతా ఉపవాసం ఉండి ఈ బ్రతుకు నాలో లేదయ్యా, నన్ను నేను మోసపరుచుకుంటున్నానయ్యా, పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించలేకపోతున్నాను, పూర్ణ హృదయంతో నన్ను వల్లే నా పొరుగు వారిని ప్రేమించలేకపోతున్నాను, ఈ జీవితం నాకు ఇస్తావా చేస్తావని ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉన్నారండి? సత్యమయ్య గారు, ఈ రోజున దేని కొరకు ఉపవాసాలు ఉంటారు చెప్పండి? ప్రభా పెళ్ళి చేయాలయ్యా, పిల్లలు బాగా చదవాలయ్యా, మా వాళ్ళు వ్యాపారం డబల్ అవ్వాలయ్యా, ఎంతమందినైనా మోసం చేసి మా పిల్లలు వ్యాపారం చేసి మంచి అభివృద్ధి చెందాలయ్యా. ఒక ఆయన వచ్చారు అయ్య గారు నా దగ్గరికి. ఒక 7 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన చెప్తున్నా. ఓసన్నాకి వెళ్తారు, వాళ్ళ పాస్టర్ గారి టయానికి లేడంట. నా గురించి తెలుసుకొని నా దగ్గరికి వచ్చాడు. అయ్యా, మా హోటల్ ప్రారంభించాలి, రిబ్బన్ కట్ చేయాలి, మీరు వచ్చి ప్రార్థన చేసి దీవించండి, మా వ్యాపారం అభివృద్ధి చెందాలి, సూపర్గా దీవించబడాలి అన్నాడు. నేను అన్నాను, నేను వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి ప్రార్థన చేయడానికి నేను సేవకు రాలేదబ్బాయి, ఇలాంటివి నేను చేయను అన్నాను, దయచేసి ఇంకెవరినైనా చూసుకో అని చెప్పా. ఆడంటాడు, నీకేమన్నా మెంటలా? నాకంట మెంటలంట. నేనన్నాను, మారు మనసు అంటే ఏంటో తెలుసా నీకు అని అడిగా. ఇప్పుడు చెప్పు నాకు. ఇప్పుడు కనుక నువ్వు మారు మనసు అంటే ఏంటో చెబితే నేను వచ్చి రిబ్బన్ కట్ చేస్తా చెప్పు అన్న. ఏం చెప్తాడు? అది గుర్తుంటేనేగా. చూసారయ్య గారు, ఈ రోజున సేవకులను దేనికి వాడుకుంటున్నారంటే పెళ్ళిళ్ళ పేరాయికి. అండ్ చూసారా, కట్నాల్లో దేశం భాగం అంట. మరి చూసారా, అద్భుతమైనగా. అసలు ఎక్కడ నేర్చుకున్నారయ్య గారు? ఏడ నేర్చుకున్నారయ్య గారు? పరిశుద్ధులు ఎక్కడైనా సంఘాల్లో ఇట్లాంటివి నేర్పారండి? సత్యం పాస్టర్ గారు, మీరు 100 రెట్లు బెస్ట్ అండి. ఉద్యోగాలు చేస్తూ సేవలు చేసేవాళ్ళు బొచ్చిన మంది ఉన్నారు. నేనేం చెప్పాలి చెప్పండి? అడిగి విశ్వాసం తెలిసిద్దండి? గ్రహించుకోగలుగుతారా సత్యం గారు? అదేమనంటే ఈ విన్సెంట్ పాలయ్య గారు ఊకే విమర్శిస్తాడు. విమర్శిస్తానా? పరిశుద్ధులు సంఘాలకి ఏం నేర్పారు అయ్య గారు? అపోస్తులు సంఘాలకి ఏం నేర్పారు? ఈరోజు ఈ పునరుద్ధాన దినాన ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని బ్రతిలాడుకుంటున్నానండి. ప్లీజ్, ఎంతోమంది పిల్లలు ఈ రోజున వాక్యం వినటానికి రాక కృపను పోగొట్టుకున్నారు. చాలామంది ఏమనుకుంటారు తెలిసిన? నీకు రహస్యం చెప్పనా? ప్రేమ అంటే ఏంటో తెలిసిన? సంఘంలో సహవాసాన్ని కలిగి ఉండాలి. సహవాసానికి నువ్వు వచ్చినప్పుడే దేవుని ప్రేమించేవని అర్థం. సంఘంలోకి వచ్చిన తర్వాత నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమిస్తూ యోగక్షేమాలు కనుక్కొని ఎవరు అవసరతలు ఉన్నారో అవసరత తీర్చగలిగిన సహాయం నీ ద్వారా జరగాలి సంఘంలో ఒకరినొకరు.
ఈ రోజున సంఘాల్లోకి వచ్చి లవ్ అఫేర్లు, సంఘాల్లోకి వచ్చి మోహపు చూపులు. ఏం చెప్తాం చెప్పండి, అవి సంఘాలు అంటారా? సంఘంలో ఉన్న పిల్లలందరూ సహోదరి సహోదరులను రాయట్లేదండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం మొదటి 2-3 వచనాల్లో రాయట్లేదా? 5వ అధ్యాయంలో చదవండి పోని. వృద్ధుని గద్దింపక, వృద్ధుల్ని గద్దించమాకండి, తండ్రిగా భావించండి, అతని హెచ్చరించండి. అన్నదమ్ములని, యవనులను, తల్లులని. ఏమంటే సంఘంలో దైవజనులు, సంఘ బిడ్డలు అందరూ ఎలా ఉండాలంటే అన్నదమ్ములని ఉండాలండి. మీ ఇవాళ సంఘాల్లోనే లవ్ అఫేర్లండి. ఏం బోధిస్తున్నారు సంఘాలకి? ఆదిమ అపోస్తులు ఏం నేర్పారు సంఘాల్లో? ఒక సంఘములో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఎవరో తెలిసిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళండి. ఒక సంఘ బిడ్డల్లో వివాహాలు చేసుకుంటారండి. బుద్ధి జ్ఞానం ఉందండి. ఈ రోజుల్లో ఏమోనండి, ఏమి లేదండి. శరీర ఉప్పొంగుల ద్వారా శరీర ప్రేమలు చూపించే దైవజనుల దగ్గరికి నువ్వు వద్దన్న వెంబడించిపోయి వాళ్ళ దగ్గర కూర్చొని ఆనందపడతా ఉంటారు. జాగ్రత్త. ఆదిమ సంఘంలో అపోస్తులు అలాంటి బోధలు ఎక్కడ చేయలా, అలాంటి పిచ్చి పద్ధతులు నేర్పలా. నేను ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈ పునరుద్ధాన దినాన ప్రేమకున్నటువంటి ప్రత్యక్షతను దేవుని ఆత్మ చూపిస్తుంది. ఆయన ప్రేమ చూపించగలిగి నువ్వు నేర్చుకున్నప్పుడే పరిపూర్ణుడు అవుతావు. మనిషి, విశ్వాసి దేవుని రాజ్యానికి సిద్ధపడే పరిపూర్ణత దేవుని ప్రేమలో ఉంది. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడెక్కడ మోసపోతున్నాం అంటే ఆజ్ఞల్ని విధేయత చూపించి లోబడకుండా మోసపోతున్నాం. దేవుని ప్రేమను మనం పరిపూర్ణత కలిగిన వారిగా మనం అనుసరించి నడవలేకపోతున్నాం. మూడవది, చాలా విషయాలు ఉన్నాయి, మరి నేను టైం లేదు, అయిపోయింది, ముగించాలి. కంటిన్యూ చేయను. అక్కడ ఒక మూలవాక్యం చదివి ముగించేస్తాను నేను. 5 ఆయన వాక్యము 5వ వచనం. ఆయన వాక్యము, ఆయన వాక్యం. ఎవరి వాక్యం పడితే ఆయన వాక్యం కాదండి. ఎవరి వాక్యం పడితే ఆ వాక్యం కాదు. మెల్కీసెదెకు క్రమంలో చేరి సేవ చేసిన మన ప్రధాన యాజకుడైన ఆయన వాక్యమును ఎవడు గైకొనును వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ప్రేమను గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు అయ్య గారు, సత్యమయ్య గారు? వానిలో దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుందట. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి వాక్యం వింటే నువ్వు పరిపూర్ణుడు కాలేవు. ఈ రోజున భయపడేవాళ్ళు ఉన్నారండి. దేవునికి లోబడదాం, భయపడదాం. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమెను మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలనైనా ఈ పునరుద్ధాన దినాన ప్రభా, నీ వాక్యపు వెలుగులో నుండి నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. చేద్దాం, ప్రార్థన చేయండి నాన్న. అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రభా, ఈ వాక్యం ప్రత్యక్షం కాకపోతే నన్ను నేనే నష్టపోతానయ్యా. ఈ వాక్యము నాతో మాట్లాడి నన్ను దర్శిస్తూ వచ్చింది నాయన. అయ్యా, నోరు తెరిచి ప్రార్థన చేయకూడదా? అయ్యా, ఈరోజు పునరుద్ధాన దినాన నేనెక్కడ మోసపోకుండా నన్ను దర్శించిన మహాదేవుడు నాయన. ఈ రోజున అయ్యా, మా మనస్సాక్షి మమ్మల్ని మోసం చేస్తున్నటువంటి దినాలు హురాల శబన తురమన కణందురమ కణందుర. కృపదయచే కృపదయచే కృపదయచే. బిడ్డలను దర్శించు, బిడ్డలు గ్రహించుటకు కృపదయచే. నీ వాక్యం మాతో మాట్లాడుతున్నప్పుడు గ్రహించుకోలేకపోతే కఠిన హృదయాలు వచ్చేస్తాయి అంటయ్యా. యేసు ప్రభువే తన శిష్యుల గురించి మాట్లాడుతున్నప్పుడు భయం కలుగుతుంది నాయన. నీ తండ్రి నీతో మాట్లాడే మాటలు గ్రహించాలి. ఒకవేళ గ్రహించకపోతే నువ్వు వినే వాక్యం అంతా పులిసిన పిండిగా మారిపోయి ఒక రోజున ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడలేవు. తురాల షాబాడా దూర మక్కన దూర. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిండు మనసుతో ప్రార్థన చేయకూడదా? ఒక కన్నీటి బొట్టు విడవకూడదా? అయ్యా, నన్ను నేను మోసం చేసుకుంటున్నాను అయ్యా. ఆజ్ఞలు సంపూర్ణంగా అనుసరించి నడిచేవాడే ఆజ్ఞలు అనుసరించి నడవడానికి విధేయత చూపించాలి కదా, నమ్మాలి కదా, ఆ ఆజ్ఞలకు అప్పగించుకోవాలి కదా. సువార్తే ఆజ్ఞ, ఆజ్ఞతో కూడిన సువార్త అని రాయబడింది కదా.
అపోస్తలకు అప్పగించబడిన సువార్త ఆజ్ఞతో కూడిన సువార్త అని రాయబడింది. చేస్తున్నావా బిడ్డ? నోరు తెచ్చి ప్రార్థన చేస్తున్నావా? దేవుడు నమ్మదగిన వాడు కాదా? నేటికి ఆయన నిన్ను ఒడిచిపెట్టలేదని గుర్తుపెట్టుకోకూడదా? చూరబాబా ఓ రానంది అలా కర్రమనందురబా కన్నందు కృప దయచేయి ప్రభా. బిడ్డల్ని విడిచిపెట్టొద్దు నాయన. దయ చూపించు, కనికరపడు. నీ వాక్యం వెళ్ళలేకపోతే వెలుగు మాకు తెలియదయ్యా. చీకటిలో అంధకారంలో ఉన్న మమ్ములను వెలుగు నొద్దకు పిలిచావు. నీ వెలుగు గుణాలు మాకు ఇస్తానని మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడుతున్నావు. ఒక పాపిని ఎవరు ప్రేమిస్తారయ్యా? ఒక పాపిని శిక్షించే వాళ్ళు ఉన్నారు, ద్వేషించే వాళ్ళు ఉన్నారు, తిరస్కరించే వాళ్ళు ఉన్నారు, కానీ ప్రేమించే వాళ్ళు ఎవరు లేరయ్యా. యోహానుకు ప్రత్యక్షపరిచిన నీ వాక్కులో ఎంత చక్కటి జ్ఞానాన్ని మాకు బోధిస్తున్నావు నాయన. మేము ఎక్కడ మోసపోకూడదని ప్రభా నీ బిడ్డలమైన మమ్మల్ని దర్శించి మాట్లాడుతున్నావు. ఏ వాక్యం వివరించడానికి మాకు బలం సరిపోవట్లేదయ్యా, మా జ్ఞానం సరిపోవట్లేదు నాయన. నీ ప్రేమకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ ఉదయ కాలంలో ఈ పునరుద్ధాన దినాన మీరు సిద్ధపరిచిన బిడ్డలను తీసుకొచ్చారు. సాగిలపడి నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. అయ్యా దాటిపోవద్దు నాన్న, దాటిపోక కృపనిమ్మని అడుగుతున్నానయ్యా. ప్లీజ్ డాడీ కనికరపడు. నీ దయను కనికరం మాకు తోడుంచు నాయన. మేము మోసపోకుండా సహాయం చెయ్యయ్యా. అనుదినం మమ్మల్ని మేము విమర్శించుకోవడానికి కృప దయచేయి. దాటిపోక నీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడు. నా కన్న తండ్రి దయ చూపించు. ఈ పునరుద్ధాన దినాన ఎక్కడ మోసపోతున్నామో మీరు మాట్లాడుతున్నారు నాయనా. నీ ప్రేమను కలిగి ఉండాలంటయ్యా. వాక్యాన్ని అనుసరించేవాడు మాత్రమే నీ ప్రేమను కలిగి ఉంటాడంటయ్యా. ఇదిగో యేసుక్రీస్తు తన జీవితంలో చూపిస్తున్నాడయ్యా. ఇదిగో నేను నా తండ్రి ఆజ్ఞలు అనుసరిస్తున్నాను కనుక నేను ఆయన ప్రేమిస్తున్నాను. మాదిరి చూపిస్తున్నాడయ్యా. తన రక్త మాంసంలో మాదిరి చూపిస్తున్నాడయ్యా. దినాన మేము అలాంటి మాదిరిని మేము చూసి విశ్వసించడానికి కృప దయచేయండి. మాతో మాట్లాడుతూ వస్తున్న నీ ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈరోజు కనికరపడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అలానే ప్రార్థన చేస్తూ ఉందాం. మన మధ్యలో సత్యమయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారు. ఒక్క మాట చిన్న ప్రార్థన చేస్తారు. తండ్రి నీకు స్తోత్రాలు. మాకు నేర్పించు ప్రభా. నువ్వు నమ్మదగిన దేవుడు, ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు. అవును నాయన. మేము నిన్ను ప్రేమించితమని కాదు, కానీ మీరే మమ్మల్ని ప్రేమించి ఆమేన్. అవును నాయన. మా యొక్క పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటానికి నీ కుమారుడైన క్రీస్తు యేసుని లోకానికి పంపించావు.